మాతృభాషకు విలువనిచ్చే తమిళగడ్డకు ఇప్పుడు అభివృద్ధి ఎంతో అవసరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే కాంగ్రెస్ వ్యతిరేకించిందని, మహిళా సాధికారత కేవలం ఎన్డీఏతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల తమిళనాడు ఎన్నికల ప్రచారం ముగిసింది. పర్యటనలో భాగంగా చివరిగా సాత్తూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్డీఏ పక్షాల భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు అభివాదం చేస్తూ ఉత్సాహంగా సాగిన ర్యాలీలో చంద్రబాబు తన ప్రసంగాన్ని తమిళంలో ప్రారంభించి అక్కడి వారిని ఆకట్టుకున్నారు. సాత్తూరు ఎన్డీఏ అభ్యర్థి నయనార్ నాగేంద్రను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సభను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, మాతృభాషకు విలువనిచ్చే తమిళ గడ్డకు ఇప్పుడు అభివృద్ధి ఎంతో అవసరమని, కష్టపడి పనిచేసే తత్వం ఉన్న ఈ నేల నుంచి ఎందరో మహానుభావులు చరిత్రను లిఖించారని కొనియాడారు. తెలుగు, తమిళులు అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటున్నారని, లక్షల మంది తెలుగువారు తమిళనాడు అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని గుర్తు చేశారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో చెన్నై, మధురై వంటి నగరాలు వెనుకబడ్డాయని వివరిస్తూ, గతంలో జయలలిత వివిధ రాష్ట్రాలను అధ్యయనం చేసి అభివృద్ధి పనులు చేపట్టేవారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే కాంగ్రెస్ వ్యతిరేకించిందని, మహిళా సాధికారత కేవలం ఎన్డీఏతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని భరోసా ఇస్తూనే, డీఎంకే వైఫల్యాల వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో సంక్షోభం తలెత్తిందని ధ్వజమెత్తారు. తమిళనాడులో అవినీతి, శాంతి భద్రతల క్షీణత, కల్తీ మద్యం మరణాలు పెరిగాయని, హిందూ మతాన్ని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు, సమగ్ర అభివృద్ధి రావాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాలని, అభివృద్ధి చేసే శక్తి కేవలం నరేంద్ర మోడీకే ఉందని చంద్రబాబు ఆకాంక్షించారు. విద్వేష రాజకీయాలు పక్కన పెట్టి అందరం అభివృద్ధిలో పోటీ పడే దిశగా ప్రగతికి సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో మనం అందరం భాగస్వాములం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ అందరం కూడా భారత మాతలో భాగం తప్ప సెపరేట్ కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మన భాషలు వేరు, మన నాగరికత వేరు, మన సాంప్రదాయాలు వేరు. కడాన మనమందరం భారతీయులమే. ఒకే జాతి, ఒకే దేశం, అదే భారతదేశం. ఆ భారతదేశంలో మనందరం పౌరులం. అదే మారిగా ఒక తండ్రికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలను సమానంగా చూసుకుంటారు. అన్ని రాష్ట్రాల ప్రజల్ని సమానంగా చూసుకుంటూ ముందుకు నడిపిస్తున్నారు. పిల్లలు ఏ విధంగా అయితే ముందుకు పోతారో మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం పోటీ పడాలి. అన్నదమ్ములు పోటీ పడతాం, దాయాదులు పోటీ పడతాం, గ్రామాలు పోటీ పడతాం, రాష్ట్రాలు పోటీ పడాలి. అభివృద్ధి జరగాలి. అవసరమైతే సహకరించుకుని ముందుకు పోవాలి తప్ప విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మాత్రం మంచిది కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. అధికారం, ఆస్తుల కోసం వైఎస్ఆర్సీపీ ఎంతకైనా దిగజారుతుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వైఎస్ఆర్సీపీ విధానం విధ్వంసం, భయాందోళనలు, హత్య రాజకీయాలు చేయటమేనని, ఈ విషయం వివేక హత్య నుంచి దస్తగిరి హత్య వరకు పరిశీలిస్తే అర్థమవుతోందని విమర్శించారు. హత్యలు చేయిస్తారు, పరామర్శించి మొసలి కన్నీరు కారుస్తారని ఆరోపించారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదని, హత్య రాజకీయాలకు అడ్రస్గా తయారైందని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత వైసీపీకి లేదని ధ్వజమెత్తారు. ఆ పార్టీ అనుమతులపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య వెనుక ఆ పార్టీ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. 5 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవడం, దాచుకోవడమే జగన్ పార్టీ చేసిందని విమర్శించారు. చీకట్లో చంపడం, పగలు వెళ్లి పరామర్శించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. పెద్ద దస్తగిరి ఇంట్లో 100 కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు దొరికాయని మంత్రి కొలుసు పార్థసారథి ప్రస్తావించారు. జగన్ మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తుల డాక్యుమెంట్లు హత్యకు గురైన పెద్ద దస్తగిరి ఇంట్లో ఎలా లభించాయని ప్రశ్నించారు. హత్యకు గురైన పెద్ద దస్తగిరి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి అత్యంత ముఖ్యుడని చెప్పుకొచ్చారు.
వైసీపీ నేతలు ఏ విధంగా ఇటువంటి దస్తగిరి లాంటి వాళ్ళని అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాదించారో ఈరోజు దస్తగిరి ఇల్లు పోలీసులు రైడ్ చేసినప్పుడు అర్థమవుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. నిజంగా అసలు వీళ్ళు రాజకీయ పార్టీగా ఉండటానికి అర్హత ఉందా లేదా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా వీరి విధి విధానాలు, మోడస్ ఆపరండి, వీరి మీద వస్తున్న కేసులు ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే మర్డరు వీళ్ళే చేపిస్తారు, మళ్ళీ వారి పరామర్శ వీరే చేస్తారు, మళ్ళీ దానికి పోలీసుల్ని తప్పుదోవ పట్టించే విధంగా లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా దానికి కారణాలు కూడా వీరి పత్రిక ద్వారా, వీరి ఛానల్స్ ద్వారా ప్రయత్నం చేస్తారు. ఇంతకంటే ఘోరమైన దిగజారిన పత్రికలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ ఉన్నాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను. ఈరోజు దస్తగిరి ఇంట్లో నిన్నటి వరకు ప్రాథమిక సమాచారం ప్రకారం 100-150 కోట్ల రూపాయలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లభించాయని చెప్పారు. కానీ ఈరోజు ఇంకా తూతుని కొద్దీ ఇంకా ఎంత దోచేశారో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ రోజుకి దొరికిన డాక్యుమెంట్స్ కానివ్వండి, అగ్రిమెంట్లు కానివ్వండి, లేకపోతే ఇంకా రాసుకున్న కాగితాలు కానివ్వండి, అవన్నీ కూడా 500 కోట్ల వరకు ఉంటాయని చెప్పేసి ఈరోజు సింగపూర్లో ఏపీ మంత్రులకు వివిధ అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సింగపూర్లోని అవర్ ట్యాంపైన్స్ హబ్ను మంత్రుల బృందం సందర్శించింది. సింగపూర్లో అతిపెద్ద లైఫ్ స్టైల్ సెంటర్గా ఉన్న టాంపైన్స్ హబ్ని పరిశీలించాయి. క్రీడలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, లైబ్రరీలు, షాపింగ్ మాల్తో టాంపైన్స్ హబ్ రిక్రియేషన్ హబ్గా ఉంది. అవర్ టాంపనీస్ హబ్లో ఉన్న ఫెస్టివ్ ఆర్ట్స్ థియేటర్ను మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత సందర్శించారు. సింగపూర్లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం అక్కడి సుప్రసిద్ధ అవర్ టాంపైన్స్ హబ్ను సందర్శించింది. సింగపూర్లోనే అతిపెద్ద లైఫ్ స్టైల్ సెంటర్ అయిన ఈ హబ్ క్రీడలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, లైబ్రరీలు మరియు షాపింగ్ మాల్స్తో ఒక అద్భుతమైన రిక్రియేషన్ కేంద్రంగా అలరారుతుంది. మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు మరియు వంగలపూడి అనిత ఈ కేంద్రంలోని ఫెస్టివ్ ఆర్ట్స్ థియేటర్ను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సింగపూర్ సామాజిక నిర్మాణం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలపై అక్కడి అధికారులు మంత్రులకు వివరణాత్మక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రజలకు వినోదం, విజ్ఞానం మరియు క్రీడా సౌకర్యాలను ఒకే చోట ఎలా అందుబాటులోకి తీసుకురావచ్చనే అంశంపై ఈ పర్యటనలో మంత్రులు కీలక అవగాహన పొందారు. డీలిమిటేషన్ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్ర విభజన హామీల ప్రకారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు 225 సీట్లు పెరగాల్సి ఉందని, ఇప్పుడు మరోసారి డీలిమిటేషన్ జరిగితే అదనంగా 83 స్థానాలు పెరిగే అవకాశం ఉందన్నారు. మహిళా బిల్లు ఆమోదం జరగదని బీజేపీకి ముందే తెలుసని, అందుకే రాజకీయ లాభం కోసం ఈ అంశాన్ని ఉపయోగించుకుందని ఆరోపించారు. డీలిమిటేషన్ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో ఆమోదం పొందినప్పుడు డీలిమిటేషన్తో సంబంధం లేకుండా వెంటనే అమలు చేయాలని అప్పట్లో టీడీపీ ఎంపీలు కూడా కోరిన విషయాన్ని గుర్తు చేశారు. తామైతే 2029 నుంచే మహిళా బిల్లు అమలు చేయాలని స్పష్టం చేశామని తెలిపారు. జనాభా లెక్కలు జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సీట్లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అయితే డీలిమిటేషన్ తర్వాత సీట్లు 50% పెరుగుతాయని చంద్రబాబు చెబుతున్నారని, అది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు. రాష్ట్ర విభజన హామీల ప్రకారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు 225 సీట్లు పెరగాల్సి ఉందని, ఇప్పుడు మరోసారి డీలిమిటేషన్ జరిగితే అదనంగా 83 స్థానాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
న్యాయంగా రావాల్సిన సుమారు 75 స్థానాలను రాష్ట్రం కోల్పోతుందని వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు ఆమోదం జరగదని బీజేపీకి ముందే తెలుసని, అందుకే రాజకీయ లాభం కోసం ఈ అంశాన్ని ఉపయోగించుకుందని ఆరోపించారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు ర్యాలీలు నిర్వహించడం విచారకరమని పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని కూడా వ్యాఖ్యానించారు. పార్లమెంటు నిర్ణయాన్ని వ్యతిరేకించేలా ప్రధాని మాట్లాడారని ఆరోపించారు. నేను 50% సాధించుకొస్తానని అనుకుంటే ఈ పార్టీకి 225 చేసి అందులో 50% 113 సీట్లు కలిసి ఉంటే 338 స్థానాలు మన రాష్ట్రానికి వచ్చిండే, అసెంబ్లీ స్థానాలు. అంటే మనకు లెజిటిమేట్గా న్యాయంగా రావాల్సినటువంటి సీట్లు 75 కోల్పోతున్నాం. చంద్రబాబు నాయుడు మోడీ యొక్క నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ జాతకాంతరం వల్ల, ఉద్దేశపూర్వకంగా మన రాష్ట్రానికి చేసిన అన్యాయం. 50% చేసినా సరే 75 సీట్లు మనం కోల్పోతాం. మరి ఎవరు ఎందుకని సీట్లు పెంచలేదు? ఇప్పుడేదో 850 చేసేస్తాం, అందులో 810 అన్నీ ఫిలప్ చేస్తాం, ఈ రకమైనటువంటి వాగ్దానాలు చేసి మురిపించి సీట్లు పెరిగితే ఎంపీల సీట్లు పెరుగుతాయని. అందుకని ఈ ప్రచారం అంతా కూడా తప్పుడు ప్రచారం. ఏదో ఒక రకంగా మహిళా రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకోవటానికే బీజేపీ. వాళ్ళకి తెలుసు రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజార్టీ కావాలి. 2/3 మెజార్టీ కావాలంటే ప్రతిపక్షాలతో సంప్రదించి ఉమ్మడి అవగాహన గురించి అందరూ కలిసి ఎట్లయితే 2023లో ఉమ్మడి అవగాహనతో దాన్ని ఆమోదించాము, అదే అవగాహనతో ఇప్పుడు కూడా ఉమ్మడి అవగాహనతో ఆమోదించుంటే రేపు 29 రిజర్వేషన్లు రెడీ అయిపోయి ఉండేవి. సివిల్ సర్వెంట్స్ రూల్ ఆఫ్ లాకు లోబడి తన విధులను సమర్థవంతంగా సేవలు అందించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా అధికారులు శ్రమించాలని కోరారు. విల్ సర్వెంట్గా ఎల్లప్పుడూ ఆదర్శవంతంగా ఉండాలని, అదే సమయంలో తన పనితీరును మెరుగుపరుచుకునేందుకు నిరంతరం విజ్ఞానాన్ని, ఆధునిక సాంకేతికతను అలవర్చుకోవాలని సూచించారు. సివిల్ సర్వెంట్స్ రూల్ ఆఫ్ లాకు లోబడి తన విధులను సమర్థవంతంగా సేవలు అందించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో 18వ సివిల్ సర్వీసెస్ దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది వికసిత భారత్ స్వర్ణాంధ్ర 2047 సిటిజన్ సెంటర్కు గవర్నెన్స్ ఫర్ లాస్ట్ మైల్ డెలివరీ అనే నినాదంతో ఈ వేడుకను నిర్వహించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ పథకాలు సమాజంలోని దిగువ అంచున ఉన్న ప్రతి వ్యక్తికి చేరాలనే సంకల్పాన్ని ఈ థీమ్ ప్రతిబింబిస్తోంది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ 1947 ఏప్రిల్ 21న భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూతనంగా నియమితులైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ సివిల్ సర్వెంట్లను భారతదేశ ఉక్కు చట్రంగా అభివర్ణించారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. భారతదేశ పరిపాలనా వ్యవస్థకు సివిల్ సర్వెంట్లు వెన్నెముక వంటివారని, వీరి అంకిత భావాన్ని, నిరంతర కృషిని గౌరవిస్తూ ప్రతి ఏడాది ఏప్రిల్ 21న జాతీయ పౌర సేవల దినోత్సవం నిర్వహిస్తున్నారని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అధికారులను ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశమని సీఎస్ సాయి ప్రసాద్ చెప్పారు. సివిల్ సర్వెంటుగా రూల్ ఆఫ్ లాకు లోబడి మన విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని సీఎస్ సాయి ప్రసాద్ పునరుద్ఘాటించారు. సమాజంలోని ప్రతి వ్యక్తి సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటాడని, అందుకే మనపై అనేక ఆశలు పెట్టుకుంటారని పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్లుగా ఎల్లప్పుడూ ఆదర్శవంతంగా ఉండాలి, అదే సమయంలో తన పనితీరును మెరుగుపరుచుకునేందుకు నిరంతరం విజ్ఞానాన్ని, ఆధునిక సాంకేతికతను అలవర్చుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆలోచనలు, మానసిక స్థితిని ఎల్లప్పుడూ సక్రమంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్గా విధి నిర్వహణలో టఫ్గా ఉండాలి, అదే సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎస్ స్పష్టం చేశారు. ప్రొసీజర్, బిజినెస్ రూల్స్, సంప్రదాయాలను పాటిస్తూనే సమస్యల పరిష్కారాల మార్గాలను కనుగొనాలని పేర్కొన్నారు. ప్రజాసేవ కోసం వచ్చాం, అందుకోసమే పనిచేయాలని, ప్రజాహితానికి వ్యతిరేకంగా ఎంతమాత్రం పనిచేయరాదని సివిల్ సర్వెంట్లకు, మరీ ముఖ్యంగా యువ సివిల్ సర్వెంట్లకు సీఎస్ సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి స్వాగతం పలికిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ, ఈ ఏడాది వికసిత భారత్ స్వర్ణాంధ్ర 2047 సిటిజన్ సెంటర్కు గవర్నెన్స్ ఫర్ లాస్ట్ మైల్ డెలివరీ అనే నినాదంతో సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సమాజాభివృద్ధిలో సివిల్ సర్వెంట్స్ పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్స్ వారి పనితీరును మెరుగుపరుచుకునేందుకు ప్రతి సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. ఏపీ సివిల్ సర్వెంట్స్ అంటే దేశంలో ఒక మంచి గుర్తింపు ఉందని, దానిని నిలుపుకునేందుకు వీలుగా ప్రతి సివిల్ సర్వెంటు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి కొల్లు రవీంద్ర బైక్పై వచ్చి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పార్కింగ్ చేయకుండా అడ్డదిడ్డంగా ఉన్న వాహనాలను చూసి సెక్యూరిటీ విభాగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య, పార్కింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాసుపత్రిలో మంత్రి కొల్లు రవీంద్ర బైకుపై వచ్చి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పార్కింగ్ చేయకుండా అడ్డదిడ్డంగా ఉన్న వాహనాలను చూసి సెక్యూరిటీ విభాగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు పార్కింగ్ చేస్తుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని మందలించారు. అనంతరం పలు విభాగాల్లో తనిఖీలు చేశారు. అలాగే ఓపీ రిజిస్ట్రేషన్లను పరిశీలించి ఓపీలో చాలా మంది రోగులు వేచి ఉండటంపై మంత్రి ఆరా తీశారు. కౌంటర్ల సంఖ్యను పెంచాలని సూపరింటెండెంట్కు మంత్రి ఆదేశించారు. ఓపీలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. రక్త నమూనా పరీక్షల విభాగం, ఎక్స్రే విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి వైద్యులతో సమావేశమై వైద్య సేవల గురించి చర్చించారు. పారిశుద్ధ్య, పార్కింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఏఈఓ బివి రెడ్డి ఆధ్వర్యంలో నగరోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. చిన్నారుల వేషధారణలు, కోలాటాలు, వేద మంత్రోచ్చరణల మధ్య సాగిన ఈ శోభాయాత్రలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. దేశ ప్రధానమంత్రిని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే టెర్రరిస్ట్ అని వ్యాఖ్యానించడంపై బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యలు దేశ రాజకీయాల స్థాయిని దిగజార్చేవిగా ఉన్నాయని ఆయన విమర్శించారు. సుదీర్ఘ కాలం పాటు అధికారానికి దూరంగా ఉండటం వల్ల కలిగిన అసహనంతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. డిఎంకే పొత్తు కోసం 4 సీట్లు గెలవడం కోసం ప్రధానమంత్రిని దిగజారిన వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఏదుందో ఇది దేశ ప్రజలెవరు కూడా క్షమించరనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి ప్రెస్టేషను దేశ ప్రజలు ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వయసు పైబడినటువంటి 8 పదులు దాటినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకున్నటువంటి కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరు లేరా అని నేను అడుగుతున్నా. కాబట్టి ఈ దేశంలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు మాట్లాడింది బీజేపీ కార్యకర్తను, బీజేపీ నాయకుడిని కాదు, 140 కోట్ల పైబడి ప్రజలు ఎన్నుకున్నటువంటి భారత ప్రధానమంత్రిని అనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దిగజారుడు రాజకీయాల విషయంలో ఈ దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలి. మల్లికార్జున ఖర్గే గారు తక్షణం క్షమాపణ చెప్పాలి. లేకపోతే మరో 20 సంవత్సరాల పాటు ఈ దేశంలో మీరు ప్రతిపక్ష పాత్ర మాత్రమే పోషిస్తారన్న విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తుంది. దిగజారుడు రాజకీయాలు ఈ దేశ ప్రజలు క్షమించరన్న విషయాన్ని కూడా బీజేపీగా రాబోయే మేడే రోజు కేంద్ర కార్మిక సంఘాలని నోయిడా కార్మికుల పోరాటానికి మద్దతుగా నిలవాలని శ్రామిక హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఆర్ రఘు పిలుపునిచ్చారు. కేంద్రంలోని పారిశ్రామిక ప్రాంతమైన నోయిడా కార్మికుల పోరాట స్ఫూర్తితో రాబోయే మేడేను కొనసాగించుకుందామని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో శ్రామిక హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రామిక హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఆర్ రఘు మాట్లాడుతూ నోయిడా పారిశ్రామిక వాడ ఢిల్లీకి దగ్గరగా ఉంటుందన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాంతమన్నారు. నోయిడా పారిశ్రామిక వాడ కార్మికుల పోరాటాన్ని అణచివేయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందన్నారు. అందులో భాగంగానే కార్మికులు వేతనాల పెరుగుదల కోసం చేసే పోరాటాన్ని అణచివేయాలని చూస్తుందన్నారు.
కార్మిక నాయకుల్ని, మేధావుల్ని, పాత్రికేయుల్ని, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ, పెద్దవాళ్ళందరినీ, లాయర్స్తో సహా వాళ్ళందరినీ జైళ్ళల్లో కుట్టడం ప్రారంభించారు. ఇప్పటికీ అనేక మంది నాయకులు ఎక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడో దాచేస్తున్నారు, హింసిస్తున్నారు. ఇటువంటి పాశవికమైన పాలన జరుగుతున్న నేపథ్యంలో మీరు ఒంటరిగా లేరు, మీకు అండగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఉంది. ఎవరమైతే ఇప్పుడు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నామో ఇది కార్మిక సంఘాల యొక్క బాధ్యత. మీ పోరాటాలను అందుకుంటాం. రేపు రాబోయే కాలంలో మరింత ఉధృత పోరాటాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం, యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి మేము దేశవ్యాప్తంగా కూడగడుతున్న దాంట్లో భాగంగా శ్రామిక హక్కుల పోరాట సంఘంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఏఐటీసీ, సిఐటియు మొదలుకొని టీయూసీఐ, ఏఐసిటియు, ఐఎఫ్టియు లాంటి అన్ని సమాజ హితం కోరే పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతులై శక్తియుక్తులు పొందాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ నిత్యం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారని తెలిపారు. స్వార్థరహితంగా సమాజం గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని అన్నారు. సమాజ హితం కోరే పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతులై శక్తియుక్తులు పొందాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. మోపిదేవిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభూ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ, ఘనాపాటి, నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ అర్చక బృందంతో మహామృత్యుంజయ హోమం నిర్వహించగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పల్లెల ప్రగతి ముందుకు సాగాలని నిత్యం పరితపిస్తూ సామాన్య ప్రజల గురించి ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. అధికారంలోకి రాకముందే రైతులకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గిరిజన ప్రాంతాలకు డోలీ సమస్యలు తీర్చిన మానవతా హృదయం గల నేతగా గిరిజనుల హృదయాలు గెలుచుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ నిత్యం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారని తెలిపారు. స్వార్థరహితంగా సమాజం గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని పేర్కొన్నారు. ఆయన యొక్క నాయకత్వం కానివ్వండి, కానీ పీడిత, దాడిత ప్రజానికం గురించి ఆలోచించే నాయకులు చాలా అరుదుగా సామాన్యుల గురించి ఆలోచిస్తారు. సామాన్యులకు మనం ఏం చేయగలుగుతామని చెప్పిన ఒక ఆలోచన విధానంతో ముందుకు సాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు ఆయన తెలంగాణ ఇస్తున్నాయి. ప్రధానమంత్రి గారు మాట్లాడి ఆయన ఆలోచన తెలుసుకున్నారంటే ఇవాళ అతని నాయకత్వ ప్రతిభని ఇవాళ ప్రధానమంత్రి గారు గుర్తించారంటే ఇలాంటి నాయకుడికి ఇవాళ మానవులుగా మన యొక్క మద్దతు కానీ దేవతల మద్దతు, భగవంతుడు ఆశీస్సులు. అందులో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పట్ల అపారమైన భక్తి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయి. చాలా సమావేశాల్లో మోపిదేవి యొక్క విశిష్టతని, స్వామి యొక్క మహత్యాన్ని వారు అంతేకాకుండా ఇటీవల వారు వచ్చి స్వామివారిని దర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 పథకం స్ఫూర్తితో టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ తన సొంత ఖర్చులతో కటారి శివకుమారి కుటుంబానికి 35,000 విలువైన చెరుకు రసం యంత్రాన్ని అందించి అండగా నిలిచారు. పాయకాపురం రైతు మార్కెట్ వద్ద ఈ యంత్రాన్ని ప్రారంభించడమే కాకుండా వ్యాపార పెట్టుబడి కోసం మరో 10,000 అందించి ఆ నిరుపేద కుటుంబానికి స్థిరమైన జీవనోపాధిని కల్పించారు. పాయకాపురం రైతు మార్కెట్ వద్ద ఒక నిరుపేద కుటుంబానికి జీవనోపాధి కల్పించే కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన P4 పథకం స్ఫూర్తితో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ మధ్యకట్ట ప్రాంతానికి చెందిన కటారి శివకుమారి కుటుంబానికి ఈ సహాయం అందింది. రోజు కూలీ పనులతో జీవనం సాగించే ఈ కుటుంబం ఇటీవల ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో చెరుకు రసం యంత్రం ఉంటే స్వయం ఉపాధి పొందవచ్చనే ఆశతో వారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును ఆశ్రయించారు. ఈ విషయాన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ తక్షణమే స్పందించారు.
ఇప్పటికే P4 పథకం ద్వారా అనేక కుటుంబాలకు అండగా నిలిచిన ఆయన కేవలం వారం రోజుల్లోనే తన సొంత ఖర్చులతో సుమారు 35,000 రూపాయల విలువైన చెరుకు రసం యంత్రాన్ని ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా వ్యాపారం ప్రారంభించడానికి మరో 10,000 రూపాయలు నగదుతో పాటు అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించి లబ్ధిదారుల చేతుల మీదుగానే ఆ యంత్రాన్ని ప్రారంభం చేయించారు. అనంతరం సిద్ధార్థ ఆ కుటుంబ సభ్యులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా చెరుకు రసం తీసి చిన్నారులకు అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఒక కుటుంబానికి స్థిరమైన ఆదాయ వనరును కల్పించి వారిని బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేసిన ఈ కృషి స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. నేను ఏదైతే ఈ యొక్క బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని వాళ్ళకి ఎటువంటి అవసరాలు వచ్చినా సరే ఒక బాసటగా నిలిచి వాళ్ళకి ఏదైతే కుటుంబం ఒక పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళకి జీవనోపాధి కోసం ఈరోజు వాళ్ళకు ఒక షుగర్ కేన్ మెషిన్ అనేది P4 పథకం ద్వారా నేను అందజేయడం జరిగింది. ఆర్థిక సాయం వాళ్ళకి 2 కుమారులు జాను ఇంకా ప్రభు, వాళ్ళిద్దరూ కూడా చైతన్యాల్లో చదువుకున్న పరిస్థితిలో కుటుంబాన్ని ఈ యొక్క పరిస్థితుల్లో ఏదో విధంగా ఆదుకోవాలి అని మనం అనుకున్నప్పుడు వాళ్ళు ఒక చెరుకు మిషన్ అందిస్తే మాకు ఈ యొక్క వేసవి కాలంలో బాగుంటుందని వాళ్ళు చెప్పటం, వెంటనే వాళ్ళు చెప్పినటువంటి వారం రోజుల్లో బోండమ్మ గారి సహకారంతో నేను ఈ కుటుంబానికి దాదాపు 30,000 రూపాయలు ఆ మెషిన్ కొనుక్కోవడానికి అందజేయడం జరిగింది. అదే కాకుండా ఒక కుటుంబానికి తక్షణమే ఒక 10,000 రూపాయలు కూడా మనం అందజేయడం అనేది జరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాల్వలు, చెరువులు, నదులు వంటి నీటి ప్రాంతాలకు పెద్దల పర్యవేక్షణ లేకుండా విద్యార్థులు వెళ్లకూడదని హెచ్చరించింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. నీటి వనరుల వద్ద ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహించాలని స్పష్టం చేసింది. కాల్వలు, చెరువులు, నదులు వంటి నీటి ప్రాంతాలకు పెద్దల పర్యవేక్షణ లేకుండా విద్యార్థులు వెళ్లకూడదని హెచ్చరించింది. అలాగే తెలియని నీటి ప్రాంతాల్లో ఈతకు దిగకూడదని స్పష్టం చేసింది. ప్రమాద పరిస్థితుల్లో ఇతరులను రక్షించేందుకు స్వయంగా ప్రయత్నించకుండా వెంటనే పెద్దలకు సమాచారం ఇవ్వాలని సూచించింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేసింది. తగినంత నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం వంటి ఆరోగ్య జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొంది. హీట్ స్ట్రోక్ లక్షణాలు, వాటి నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది. రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించేలా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని విద్యాశాఖ సూచించింది. అలాగే స్క్రీన్ టైం తగ్గించి క్రీడలు, పుస్తక పఠనం వంటి ఉపయోగకరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రోత్సహించాలని సూచించింది. తల్లిదండ్రులకు కూడా భద్రతా సూచనలు తెలియచేయాలని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చింది. పాఠశాలల్లో భద్రతా సూచనలను బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొంది. కాలువలు, చెరువుల సమీపంలో ఉన్న పాఠశాలలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలియజేసింది. జిల్లా విద్యాధికారులు, మండల విద్యాధికారుల ద్వారా ఖచ్చితమైన పర్యవేక్షణ జరగాలని, అన్ని సూచనలు అమలు చేయాలని ఆదేశించింది. వేసవి సెలవులకు ముందు 100% విద్యార్థులకు కౌన్సిలింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అమల్లో ఏ విధమైన నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ హెచ్చరించింది. ప్రజల గుమ్మం వద్దకు కూటమి ప్రభుత్వ పాలన చేరాలన్నదే తమ లక్ష్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. స్మార్ట్ ఫోన్లు అందుకున్న బుక్ కీపర్ సోదరీమణులందరూ గ్రామ స్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేయాలన్నారు. మీ పని మరింత సులభతరం చేయడానికి, డిజిటల్ పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన స్మార్ట్ ఫోన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల గుమ్మం వద్దకు కూటమి ప్రభుత్వ పాలన చేరాలన్నదే మా లక్ష్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఆ దిశగా గ్రామస్థాయిలో పనిచేసే బుక్ కీపర్లకు స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం అందించిందన్నారు. గుడివాడ మండల పరిధిలోని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు ప్రభుత్వం సమకూర్చిన స్మార్ట్ ఫోన్లను ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే రాము మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా బుక్కి ఎమ్మెల్యే రాముకి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మంచి చేయడంలో అందరం కలిసి పనిచేద్దామని బుక్ కీపర్లతో ఎమ్మెల్యే రాము అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లు అందుకున్న బుక్ కీపర్ సోదరీమణులందరికీ అభినందనలు చెప్తున్నానని అన్నారు.
మీరు గ్రామ స్థాయిలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలని అన్నారు. మీ పని మరింత సులభతరం చేయడానికి డిజిటల్ పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన స్మార్ట్ ఫోన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేరుగా ఆన్లైన్లోనే లెక్కలు రికార్డులు మెయింటైన్ చేయటం వల్ల పారదర్శకత పెరిగి అవినీతికి తావు ఉండదని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో గ్రామ స్వరాజ్య దిశగా అడుగులు వేస్తున్నామని, బుక్ కీపర్లకు టెక్నాలజీ అందించడం అందులో భాగమేనని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.